అన్న నమస్తే అన్న. నమస్కారం. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు కుంభమేళకి వెళ్ళారు. సో అక్కడ స్నానం ఆచరిస్తున్న క్రమంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. పొట్ట వచ్చింది, ఇంకా అసలు ఆయనకి ఏమి చేతన అయితే ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? యావరేజ్ ఒక 50+ ఇయర్ ఉన్న మనిషిని ఎవరు నేను చూడండి. ఎవరు సిక్స్ ప్యాక్ ఎవరు ఉంటున్నారు? లేదా పవన్ కళ్యాణ్ గారు రియల్ లైఫ్ లో సినిమాల్లో ఎప్పుడైనా సిక్స్ ప్యాక్ చూపించాడా? ఆయన ఫిట్నెస్ బాడీ ఉందని ఎప్పుడైనా ఒప్పుకున్నాడా? కాబట్టి ఆయన ఏదో లేనిపోయింది సినిమాల్లో చూపించి ఇక్కడ ఫేక్ గా కనిపిస్తే ట్రోల్ చేయాలి. ఆయన ఎప్పుడు నేను సిక్స్ ప్యాక్ చూపించలేదు, నాకు సిక్స్ ప్యాక్ ఉందని చెప్పుకోలేదు, నేను డ్యాన్స్ కూడా వేయలేను ఒక సగటు హీరోని ఆయనే ఒప్పుకుంటున్నాడు. కాబట్టి దీనిలో ట్రోల్ చేసేటంలో అసలు అర్థమే లేదు. ఆయనే ఒప్పుకున్నాడు కదా ముందుగానే. ఇంకా కొత్తగా ఆయన ట్రోల్ చేసేది ఏముంది ఇక్కడ? ఆయనకి పొట్టలేదని ఆయన ఎప్పుడైనా చెప్పాడా? కాబట్టి నార్మల్ గా అందరికి ఉండేదే ఉంది, పొట్టుంది. ఆయన ఏజ్ కూడా ఏమి 20-23 కాదు ఫిట్నెస్ ఉండడానికి, 50+ వీళ్ళందరూ కూడా ఎట్లా మాట్లాడుతున్నారు అంటే మీ హీరోకి పొట్టు వచ్చింది, ఆయనకి రాజకీయాలు అవసరమా, ఇంకా సినిమాలు అవసరమా, గమ్మున ఈ విధంగా మాట్లాడుతున్నారు. 90 సంవత్సరాల్లో కూడా సీఎం అయిన చరిత్ర ఉంది దేశంలో. కాబట్టి పవన్ కళ్యాణ్ పొట్టకి రాజకీయాలకి ఇదే సంబంధం అర్థం ఏం లేని వాళ్ళకు కోడిగుడ్డు మీద ఏకలు బీకున్నట్టు పవన్ కళ్యాణ్ ఏం ట్రోల్ చేయాలో తెలియక రోజుకోటి ఏదో ఒకటి కొత్తగా పుట్టించుకొని వస్తున్నారు. లేటెస్ట్ గా ఆయన కుంభమేళకి వెళ్ళాడు, పొట్ట కనిపించిందంటే చూసుకోండి, కనబడితే చూసుకోండి. అంటే ఆయన ఇంత ఇప్పుడు రీసెంట్ గా చూస్తుంటే ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు వేయించడం కానీ, మహిళలకు హెల్ప్ చేయడం కానీ, ఇందాక మొన్న 50 లక్షలు డొనేషన్ ఇచ్చారు. సో ఇట్లాంటి మంచి పనులు చేస్తారు. అట్లా మంచి మాటల గురించి ప్రస్తావన ఉండదండి. ఎక్కడెక్కడ ఏం దొరికిద్దా పర్సనల్ గా బాడీ షేమింగ్, లేకపోతే ఇంకా ఆయన భార్యలు పిల్లలు ఇవన్నీ తీసుకొని మాట్లాడటం తప్పితే వీళ్ళకి ఆయన చేసే మంచి పనులు వివరిద్దాము, మంచి పనుల గురించి ప్రస్తావిద్దాము. అవి ఎవరికి మనసు ఒప్పదు. ట్రోల్ చేసే వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏం దొరికిద్దా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఈ 4-5 రోజులకి ఇది దొరికింది, ఎంజాయ్ చేసుకుంటారు. అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారనే కాదు, మిగతా ఎవరి విషయంలో కూడా మంచిగా ఉన్న దాంట్లో నెగిటివ్ గా చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ట్రోలింగ్ చేసే వాళ్ళకి అదే పని ఉండేది కదండి, ఎప్పుడు ఏది దొరికిద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని పట్టించుకొని ఇంకా వాళ్ళని పాపులారిటీ చేయాల్సిన అవసరం లేదు. హాయ్ బ్రో. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు కుంభమేళకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ కొంతమంది వేరే హీరో ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ట్రోల్ చేస్తున్నారు. ఆయనకి ఇంకా పొట్టు వచ్చింది, పని అయిపోయింది, రాజకీయాలు కానీ సినిమాలు కూడా అవసరం అనే విధంగా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. సో ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కొంతమంది అంతే బ్రో, వాడు ఎంత మంచి చేసిందని కాదు, వానికి పొట్టు వచ్చిందా, వానికి ఏం వచ్చిందా అదే చూస్తారు. అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవాలి. అలాంటి వాళ్ళని పట్టించుకుంటే మనకి కిందికి గుంజేస్తారు. అందుకే అలాంటి వాళ్ళని పట్టించుకోవాలి. అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ఆయనకు అక్కడ అంటే ఒక పుణ్యస్నానం చేయడానికి వెళ్ళారు. సో అట్లాంటి చోట కూడా ఇట్లా బాడీ షేమింగ్ చేయడం, నెగిటివ్ చేయడం అవసరం? మరీ ఖాళీగా ఉంటే ఇంతే బ్రో, మరీ ఖాళీగా ఉండదు. ఏదో ఒక పని చేసుకోండి. ట్రోలర్స్ అనే వాళ్ళకి ఇదే పని, అంతే చెప్పదు. వాళ్ళు ఖాళీగా ఉండడం వల్ల మన హీరోస్ కి ఫేమ్ తగ్గిపోతుంది అనమాట. అది మ్యాటర్. అంటే ఇప్పుడు ఎన్ని గొప్ప పనులు చేసినప్పటికీ కూడా అవన్నీ పట్టించుకోకుండా ఒక్క నెగిటివ్ పాయింట్ ని తీసుకొని, అది కూడా నెగిటివ్ అని కాదు, వాళ్ళు కావాలని క్రియేట్ చేస్తున్నారు. సో ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ అని కాదు, ఇక వాళ్ళు అంతే. ఇక వాళ్ళని మనం ఏం చేయలేము. వాళ్ళు ఉడుతూనే ఉంటారు, మనం ఎదుగుతూనే ఉంటాం అంతే. దానికంటే మనం ఏం చేయలేము. మనం ఎదగాలి, వాళ్ళు అట్లానే ఉండాలి అంతే. ట్రోలర్స్ కి అదే చెప్పాలి. అంటే ఇట్లా చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇట్లాంటి నెగిటివ్ గా క్రియేట్ చేసే వాళ్ళకి ఏం చెప్తాం బ్రో, మీరు అట్లనే చేయండి, మేము అట్లనే ఎదుగుతాం అని చెప్తాం అంతే. అంతే ఎదుగుతాము. ఇప్పుడు మా కుంభమేళాకి వెళ్ళినాక కూడా అక్కడ చేస్తే అక్కడ వాళ్ళు కూడా ఫేమస్ అవుతారు పవన్ కళ్యాణ్. ఇంకేం, అక్కడ కూడా ఫేమస్ అయితే ఇండియా మొత్తం ఫేమస్ అయినట్టే కదా. అంతే అన్న. నమస్తే అన్న. నమస్కారం అన్న. పవన్ కళ్యాణ్ గారు నిన్న కుంభమేళకి వెళ్ళారు. ఇక్కడ స్నానం చేసిన క్రమంలో కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ వేరే హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ కి పొట్టు వచ్చింది, ఇంకా ఆయనకు రాజకీయాలు కానీ సినిమాలు కానీ అవసరం అనే విధంగా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. సో ఏం చెప్తారు? ఆయన ప్రజల మనసు గెలిచిన వ్యక్తి కాబట్టి ఎవరు ఎన్ని ట్రోల్ చేసినా షర్టు ఎంత లబ్బర్ కింద ఉంచినా లబ్బర్ ఎంత మెదిపోతుంది మెదిపోతుంది. పవన్ కళ్యాణ్ మొత్తం ఏపీ మొత్తం ఆయన ఫ్యాన్సే, ప్రతి ఒక్కరైనా ఫ్యానే. ఆ అన్న కొంచెం సాంగ్ వాడతా, ఏ తల్లి పిల్లాడో ఏ తల్లి కన్నాడో అయ్య కడుపు సల్లగుండా రజనే తెచ్చాడో మన పవన్ కళ్యాణ్, కోట్ల మంది మనసును గెలిచాడు, కొన్ని సేవలు చేశాడు, అయ్య కడుపు సల్లగుండా పవన్ కళ్యాణ్. అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంది సేవ చేస్తున్నారు, ఆడవాళ్ళకి కావచ్చు, రాష్ట్రం అభివృద్ధికి. అందరూ రాజకీయ నాయకులు అందరూ పైసలు ఎన్నికేయాలని చూస్తే ఈయనే ఇప్పుడు మంచిగా రాజభోగాలు అనుభవించాల్సిన టైంలో ఫుడ్ పార్క్ లో కూర్చొని మన అడుగులు అడిగేస్తాను. మొత్తం క్యాస్ట్ ఫీలింగ్ ఏ ఫీలింగ్ లేదు అన్నకి.
మొత్తం మన అడుగులు అడిగేసి నడుతాను పవన్ కళ్యాణ్ అన్న. మరి అట్లాంటి వ్యక్తి గురించి ఇట్లా నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇట్లా కేలు చూపిస్తే మన మిగతా 3 ఏళ్ళు మననే చూపిస్తాయి, ఒక్కేళ్ళు మాత్రమే నిన్ను చూపిస్తుంది. 3 ఏళ్ళు నన్ను చూపిస్తాయి నీకు తెలియదు అన్న అది. అది నిజం. ఇవ్వలేమనుకున్నా అది కాని కథ. మళ్ళా ఈసారి కాకుండా మన అత్యాసారి అయినా మన సీఎం అయితే డైరెక్ట్ డిప్యూటీ సీఎం గా సీఎం అన్న. మనుషులకు పొట్ట రాక జడ్జీలు రాక ఏం రాక ఎట్లుంటారన్న వాడి మనిషి అయితే వాడి షర్టు కూడా తీసుకుని ఒకసారి కూర్చోమోను. పవన్ కళ్యాణ్ అన్నకన్నా కొంచెం అంటే లైట్గా ఉంది, ఆయన ఏజ్ని బట్టి లైట్గా వచ్చాది. వాడు చెప్పినాడు ఎవడో ఒకసారి వాడి షర్టు ఉడిదిచ్చే వాడి మనిషి లెక్క ఉంటాడో దున్నపోతు లెక్క ఉంటాడో మా పల్లెల్లో ఉండే దేవరు దున్నపోతుంటాడో మాదిరి ఉంటాడో ఒకసారి చూసుకోమనండి వాడు చెప్పినాడు ఎవడో. అంటే ఇప్పుడు ఆయన అక్కడ వెళ్ళింది ఒక ఆధ్యాత్మిక చింతన దాంట్లో. అసలు ఆయన కుంభమేళాకు ఏదో కుటుంబ సమేతంగా ఏదో మంచిగా పోయి స్నానాలు చేసి ఏదో మంచిగా మొక్కని వద్దామని ఆయన పోతే ఈ పొట్టలు గిట్టలు ఏమన్నా పనుల వీళ్ళకు. అసలు ఏదో ఒకటి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి అనాలా, ట్రెండ్ వైరల్ అన్నీ అవ్వాలా, ఏదేదో చేయాలా, ఆయన కించపరచాలా అనేది, ఆ పొట్టు వచ్చింది అనేది, లేకపోతే ఆ పెళ్లిళ్ళ విషయంలో ఏళ్ళు పెట్టి గెలికేది అవసరమా? అంత పనికిరాని మాటలు పనికి మాలిన ఇవి చేస్తుంటారు. అంతే చెత్తనాయలు పట్టించుకోవద్దు. ఆయన ఎవరిని పట్టించుకోడు అబ్బా, ఆయన మీద అందరు ఏడ్చుంటారు కుక్కలు, అంతే పట్టించుకోడు. అన్న నమస్తే అన్న. నమస్తే. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు కుంభమేళకి వెళ్ళడం జరిగింది. సో వేరే వాళ్ళ అంటే వేరే హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ కి పొట్టు వచ్చింది, ఇంకా ఆయనకి రాజకీయాలు కానీ సినిమాలు కానీ అవసరమైన విధంగా ట్రోల్ చేస్తున్నారు. సో ఇట్లా ట్రోల్ చేయడం కరెక్టే అంటారా? పొట్టు వచ్చింది బట్ట వచ్చింది అలా మాట్లాడడం తప్పు అయ్యేది. పవన్ కళ్యాణ్ అనేది ఇప్పుడు కూడా ఫిట్నెస్, ఆయన ఒక బ్లాక్ బెల్ట్. ఆయన రాజకీయ పరంగా ఎంత మేలు చేస్తున్నాడో అందరూ తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ లీడ్ లో ఉన్నాడు. ప్రజెంట్ ఏపీ అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ అంత ఫామ్ అయిందంటే టీడీపీ పవన్ కళ్యాణ్ వల్లే ఫామ్ అయింది. అంతే. అంటే ఆయన ముఖ్యంగా అక్కడికి వెళ్ళింది ఒక పుణ్యస్నానం చేయడానికి. అవును. సో అట్లాంటి ప్లేస్ లో కూడా ఇట్లా బాడీ షేమింగ్ చేయడం కానీ ఒక వ్యక్తి నెగిటివ్ గా చూపించడం కరెక్టే అంటారా? అలా అని కాదు. ఇప్పుడు స్నానం చేసేటప్పుడు ఎవరైనా సట్టుపుతాం కదా, సట్టుపుకుండా మనం ఆ గంగా నదిలో పవిత్రంగా మనం మునగలేం కదా, ఆ విధంగానే ఆయన మునిగదు అంతే. అంటే అట్లాంటి ఒక ఆధ్యాత్మికతకి వెళ్ళిన చోట కూడా ఇట్లా క్రియేట్ చేయడం కరెక్ట్? అది నెగిటివ్ గా తీసుకోకూడదు భయ్, అది పాజిటివ్ గా తీసుకోవాలి. ఇప్పుడు మన పంతుల్లో ఉంటారు, గర్భగుడిలో సట్ లేకుండా ఉంటారు, అలా అని చెప్పేసి బాడీ షేమింగ్ చెప్తే తప్పు కదా అది. అంటే ఎన్నో రకాల గొప్ప పనులు చేస్తున్నప్పటికీ అవన్నిటిని కూడా పట్టించుకోకుండా ఇట్లా ఒకదాన్ని పట్టుకొని నెగిటివ్ చేయడం కరెక్ట్ అంటారు? నెగిటివ్ చేయకూడదు, తప్పది. ఇప్పుడు మనం మంచి చేసినప్పుడు మంచిగా చూడాలి కానీ దాంట్లో చెడు చూడకూడదు. ప్రజెంట్ ఏపీలో ఆయన ఎలా చేస్తున్నాడు ఏంటని ఇప్పుడు వైజాగ్ మామూలు ప్రాంతంలో కూడా ఇప్పుడు రోడ్లు వేపిస్తున్నారు, అది అందరూ తెలిసింది. అది ఆయన చేసే ఉపయోగం చూడాలి కానీ అలా నెగిటివ్ గా మాట్లాడడం తప్పది. సో ఓవరాల్ గా ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారండి? పవన్ కళ్యాణ్ ఏముంది భయ, అందరూ నేను పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అది ఆల్ ఈజ్ గాడ్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు కుంభమేళకి వెళ్ళారు కదా, మహాకుంభమేళకి. అవును. సో అక్కడ స్నానాలు చేస్తున్న క్రమంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ కి పొట్టు వచ్చింది, ఇంకేం చేస్తాడు అసలు ఆయన వల్ల, ఇట్లా రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. సో అసలు ఇది కరెక్టే అంటారా? ఇప్పుడు ఇది ఫైటింగ్ కి తయారయ్యేది కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, రాజకీయంగా ఫైట్ చేయాలి తప్ప డైరెక్ట్ ఫైట్ యుద్ధంలో దివాల్సిన అవసరం లేదు. రాజకీయ యుద్ధంలో ఆయన ఎప్పుడు కూడా వీరుడే. దాని గురించి ఆ వయసుకి పొట్ట వస్తుందండి. ఆ వయసు ఎవరు వచ్చినా 30 దాటితే ఎవరికైనా పొట్ట వస్తుంది వాస్తవంగా. దాని గురించి ట్రోల్ చేయడం ఎందుకు? హ్యాపీ. ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు మంచి క్వాలిటీ చూడాలి కానీ నెగిటివ్ గా తీసుకొని ఆ మనిషిని నెగిటివ్ గా చేయడం కరెక్టే అంటారా? ఇప్పుడు ఆయన ఎంత మందికి సేవ చేస్తున్నాడు, రాష్ట్రం మొత్తాన్ని కూడా అభివృద్ధి చేయడానికి. సో అలాంటి వ్యక్తిని ఇట్లా మాట్లాడడం కరెక్టేనా? కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన మనుషుల్లో దేవుడు అని మొన్న కూడా చెప్పాను నేను. ఎందుకంటే ఆయన సంపాదించిన దాంట్లో చాలా వరకు దాన ధర్మాల కింద పోయినాయి. ఆయనకి ఏమో ఆస్తి ఉండదు, ఎప్పుడు కూడా డబ్బు మీద ఆశ లేదు కదా ఆయనకి. ఈ ట్రోల్ చేసేవాళ్ళు ఏంటంటే వీళ్ళకి నీచ సంస్కృతి అలవాటైపోయి పవన్ కళ్యాణ్ మీద ట్రోల్ చేస్తూనే ఉంటారు. అసలు ఫస్ట్ రాజకీయాలు చెడిపోయింది ఎక్కడో తెలుసా? పెద్ద పెద్ద బండబూతులు ఎక్కడ స్టార్ట్ అయినాయి అంటే జగన్మోహన్ రెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు, మీకే చెప్తున్నా, కాకినాడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రే పవన్ కళ్యాణ్ నువ్వు కాకినాడ రారా అని దుర్భాషలు ఆడినప్పుడు ఆ చంద్రశేఖర్ రెడ్డిని ఆఫీస్కు పిలిపించి చెప్పుతో టపా 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 4 దెబ్బలు కొట్టి ఇది కరెక్ట్ కాదురా అని చెప్పుంటే ఈవేళ మీకు ఈ ఏడుపు వచ్చేది ఉండేది కాదు. అలాగే తర్వాత వాడెవడు మండబులు తిట్టేవాడు కాదు, ఈయన పేరు చెప్పుకుని తిట్టేవాడు కదమ్మా, ఆడి పేరు సడన్ గా రావట్లేదు. ఒక్కరి పేరు లేదు. పవన్ కళ్యాణ్ బిడ్డల్ని మానభంగం చేస్తానన్నాడు.
వాడు బోరగడ్డ అనిల్ కుమార్ అనే విధవ నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ రాష్ట్రంలో పడి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, అలాగే పవన్ కళ్యాణ్ని చంపుతానంటూ బిడ్డల్ని, చిన్నపిల్లల్ని కూడా మానభంగం చేస్తానన్న రోజు ఆయన తీసుకెళ్లి పీకమే కాలేజ్ తొక్కి జైల్లో పెట్టుంటే ఈవేళ మీకు ఏడ్చిన అర్థం ఉంది. మూడోది రోజా అడవి పంది లెక్క చిరంజీవి ఫ్యామిలీ మీద, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మీద పడి కరిచెత్తుంటే, ఇడగరిచెత్తుంటే దాని నోట్లో ఏదన్నా పెట్టి మీరు ఆపుంటే ఈవేళ మీరు ఏడ్చే ఏడుపుకి అర్థం ఉంటుంది. నిన్న ఏది ఒక డెన్ పెట్టి పంచాయతీలు చేస్తూ, రౌడీజాలు చేస్తూ, గుండేజాలు చేస్తూ తెలుగుదేశం ఆఫీస్ని తగలబెట్టినటువంటి వంశీ జైలుకు పోతే ఈయన ఓదార్పుకి వెళ్ళాడు. ఈయన ములాఖాత్ పెట్టి ఏమంటాడు, ఆయన మహాత్మా గాంధీ కొడుకట, బెనజర్ భుట్టో కొడుకట. ఆయన ఏదో మంచి ఏదో రాజకీయ మన దేశానికి సేవ చేసిన నాయకుల్లో పొగుడుతున్నాడు ఇతను వచ్చి. అంటే జగన్మోహన్ రెడ్డి నీచ సంస్కృతి ఎలాంటిదంటే యుద్ధం ఎప్పుడు జనాల మీద. అంటే ఇప్పుడు ఒక తప్పు చేసిన వ్యక్తికి సపోర్ట్ వెళ్తున్నాడు తప్ప ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఎక్కడ కూడా మాట్లాడాల. ఇప్పుడు మాట్లాడేలాగుంటే ఆయన మాట్లాడు, ఎందుకు మాట్లాడు, ఆయన నైజం అంతా ఎప్పుడు కూడా అతను ఎదుటోడు బాధపడుతుంటే చూసే సైకో మెంటాలిటీ. అలాగే ప్రజలు కూడా బాధపడుతుంటే సైకో మెంటాలిటీ. అలా మెంటాలిటీ ఉన్న వ్యక్తులు అలా ప్రవర్తన చేస్తూనే ఉంటారు. నీచ సంస్కృతి కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఫస్ట్ ఈ రాజకీయం అంతా చెడిపోయింది పోయిన 5 సంవత్సరాలు. ఎలాంటి బూతులు, మానభంగాలు, మర్డర్లు, నిత్యనీచాలు లేకుండా ప్రవర్తించడం, మాటలు, చండాలమైన మాటలు. రాజకీయం చెడిపోయింది ఆంధ్రప్రదేశ్లో అంటే జగన్మోహన్ రెడ్డి వల్లే. బ్రో హాయ్ బ్రో. హాయ్. సో పవన్ కళ్యాణ్ గారు నిన్న కుంభమేళకి వెళ్ళారు. సో అక్కడ yes. స్నానం చేసిన క్రమంలో ఇప్పుడు కొంతమంది వేరే హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి పొట్టు వచ్చింది, ఇంకా ఆయనకు రాజకీయాలు, సినిమాలు అవసరం అనే విధంగా. సో ఏం చెప్తారు మీరు ఇట్లాంటి వాటికి? అంటే పొట్ట అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. బట్ మనం ఏంటో ఇప్పుడు అయితే పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు రాజకీయంలోకి వెళ్ళాడు కదా. ఇప్పుడు ఇలా మూవీస్ అవి ఇవి తీస్తే ఎలా అంటే అతను ఫిట్నెస్ చేసుకుంటాడు. బట్ ఇప్పుడు మూవీస్ ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాడు కాబట్టి రాజకీయాల కోసం, లేదంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రజలకు అంటే అందరికీ తిరుగుతాడు కాబట్టి. బట్ ఎలా అంటే పొట్ట అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కామన్. మనకు అందరికీ కూడా పొట్టే ఉంటుంది. ఫస్ట్ ఏదైనా పొట్ట నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత మనం బాడీ ఫిట్నెస్ చేసుకోవచ్చు అంతే తప్ప. కానీ ప్రతి ఒక్కరు ట్రోల్స్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఏ హీరో అయినా అంటే మా హీరో అనే గొప్ప, మా హీరో కన్నా ఏ హీరో గొప్ప కాదు అన్న థాట్ లో చాలా మంది ఉంటారు అన్నట్టు. అలా కాకుండా ఇప్పుడు ఒక వ్యక్తి ఎన్నో మంచి పనులు చేస్తున్నప్పుడు అవన్నీ కూడా చూడకుండా ఇట్లాంటి బాడీ షేమింగ్ ఇవన్నీ అవసరం అంటారా? ఇవన్నీ అవసరం లేదు. ఎలా అంటే చాలా మంది ఇలాంటి ఫ్యాన్స్ అంటే వాళ్ళు అందరూ బాగానే ఉంటారు. కానీ జస్ట్ ఇలాంటి ఫ్యాన్స్ కోసం వీళ్ళు అట్లా మాటలు పడడం తప్ప ఏం లేదన్నట్టు. ఇలా మొన్న కూడా చూస్తామంటే ఎన్టీఆర్ ట్రస్ట్ కు 50 లక్షలు డొనేషన్ ఇచ్చాడు. అలాంటి ప్రతి ఒక్కటి ఎంకరేజ్, ఎవరైనా ఒకటి మనం ఒక పాజిటివ్ చెప్తే పాజిటివ్ ఎవరు చెప్పరు. అందులో ఏదైతే నెగిటివ్ ఉందో అది మాత్రమే మాట్లాడతారు అన్నట్టు. అలా ప్రతి ఒక్కరు ఎన్నో అంటే పోతాంటే కుక్కలు ఎన్నో మురుగుతాయి కదా, అలా పట్టించుకోకుండా ప్రతి ఒక్కరు అతను చేసే పని అనేది అతను చేసుకుంటూ వెళ్తాడు అన్నట్టు. అలా అంటే ఇప్పుడు ఆయన ఇక్కడ వెళ్ళిందంటే ఏదో జల్సా చేయడం అట్లా కాదు, ఒక పుణ్యస్నానం చేయడానికి వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికత అదంతా చూడకుండా బాడీ షేమింగ్ చేయడము ఇట్లా అంటే ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇలాంటి ప్రతి ఒక్కరికి పొట్ట అనేది కామన్. బట్ ఇలా చెప్పే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఒకటే సమాధానం. అంటే ఫస్ట్ ఎలా అంటే మనం ఎదుటి వాళ్ళని ఒక కామెంట్ చేసే బదులు ఫస్ట్ మనం ఎలా ఉన్నాం చూసుకోవాలి, అది ఫస్ట్. బట్ ఎలా అంటే ఇప్పుడు మన దానిలో కూడా ఒక లోపం ఉంటుంది, బట్ అది చూసుకొని మాట్లాడాలి ప్రతి ఒక్కరు. సో ఆయన గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఈజ్ అ లీడర్ అంతే.